పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క బలాలు, బలహీనతలు, ధనయోగాలు మొదలైనటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయి. బలాలంటే వీరి యొక్క పాజిటివ్స్ ఏంటి, వీరి యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, వీరి యొక్క వీక్నెస్ ఏమిటి, వీరికి ఏ విధంగా ధనయోగం కలుగుతుంది, ఎటువంటి విషయాలలో వీరు జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. కర్కాటక రాశి ప్రధానంగా రాశ్యాధిపతి చంద్రుడు. కర్కాటక రాశి అనేటటువంటి జలతత్వానికి సంబంధించినటువంటి రాశి. అంటే వీరు ఎక్కువగా కూడా భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. వీళ్ళకి అంటే చంచలత్వమైనటువంటి స్వభావం కర్కాటక రాశి వారిలో కూడా ఉంటుంది. ప్రధానంగా వీరికి ఛాతీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరి యొక్క బలాలు ఏమిటంటే వీరికి కుటుంబం పట్ల విపరీతమైనటువంటి మమకారం, ఎక్కువ మమకారం ఉంటుంది. బంధువుల మీద కూడా విపరీతమైనటువంటి ఎనలేనటువంటి ప్రేమ చూపిస్తూ ఉంటారు. అంటే మంచితనానికి కర్కాటక రాశి వారు కేరా పట్రస్గా ఉన్నారా అంటే కాదు అని చెప్పలేం. అలానే వీరికి వచ్చేటప్పటికీ సహన శక్తి, అంటే కర్కాటక రాశి వారు ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా పరిస్థితిని నిలబెట్టుకునేటటువంటి, అంటే ఎంత ఒత్తిడిలో ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా నిలబెట్టుకునేటటువంటి శక్తి వీరికి ఉంటుంది. శక్తి సామర్థ్యాలంటే దేని నుంచి కూడా దూరంగా వెళ్ళిపోరు, దేన్ని కూడా కోల్పోవడానికి ఇష్టపడరు. అలానే వీళ్ళకి శిల్పం కానీ, సంగీతం కానీ, చిత్రకళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ప్రధానంగా వీళ్ళ యొక్క సామర్థ్యం, వీళ్ళ యొక్క ధైర్యం ఏ విధంగా ఉంటుందంటే తొందరగా దేనికి భయపడేటటువంటి తత్వం కాదు. కానీ భావోద్వేగాలు మితిమీరినప్పుడు మాత్రము చాలా జాగ్రత్త పడాలి, లేకపోతే విపరీతమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ధైర్యం ఒక్కసారిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా కనుక తీసుకుంటే వీళ్ళలో డివోషనల్ దృష్టి బాగా ఉంటుంది, దేవాలయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మరి కర్కాటక రాశి వారి యొక్క బలహీనతలు ఏమిటంటే వీరి యొక్క ఎమోషనల్స్, అంటే ఓవర్ ఎమోషనల్స్, అతిగా ఎమోషన్ అవ్వటం అనేటటువంటిది వీరికి ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్. అతి భావుకత, అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకొని తద్వారా భయం గుప్పెట్లో బతికే అవకాశాలు ఉంటాయి. అలానే చంద్రుడి యొక్క స్థితి కనుక బలహీనంగా ఉందనుకోండి, మానసికమైనటువంటి అశాంతి కూడా బాగా పెరుగుతుంది. ఎక్కువగా ఊహాలోకంలో జీవించడానికి ఇష్టపడతారు, ఆ ఊహల్లో నుంచి బయటికి రావాలి. అలానే ఇక్కడ వీరికి ఆత్మవిశ్వాసం లోపం, ఎందుకంటే కర్కాటక రాశి వారికి విమర్శలను తట్టుకోలేరు. ఎవరైనా కనుక విమర్శిస్తే వెంటనే కుంగిపోతారు, ఒంటరితనంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అస్థిరత్వం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధన వ్యయ నియంత్రణలో, ధనాన్ని ఖర్చు చేసేటటువంటి విషయంలో ఒక ప్లానింగ్ లోపిస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి కుటుంబ అవసరాల పట్ల అధికంగా ఖర్చు చేసే తత్వం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. అలానే కుటుంబ పరమైనటువంటి సంరక్షణ ఏ విధంగా ఉంటుందంటే పిల్లలు, కుటుంబం మీద ఓవర్ కేర్ తీసుకుంటూ ఉంటారు. అతి జాగ్రత్త తీసుకోవటం వలన కూడా కొన్ని రకాలైన సమస్యలు ఇక్కడ కర్కాటక రాశి వారికి పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వీరికి ధనయోగాలు, అంటే ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుందంటే మీ రాశ్యాధిపతి, కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి ఈ చంద్రుడు 2, 11 స్థానాలలో ఉన్న లేదా శుభదృష్టితో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి సంపద పెరుగుతుంది అని చెప్పాలి. అలానే గురు శుక్ర గ్రహాలు కనుక బలమైనటువంటి స్థానాలలో కనుక ఉన్నట్లయితే మంచి ఆస్తులు, స్థిరాస్తులు కొంటారు, భూములు కొంటారు, ప్రాపర్టీస్ అనేటటువంటివి వీరికి బాగా లాభంగా మారతాయి. అలానే కర్కాటక రాశి వారికి చంద్రుడు బలమైనటువంటి స్థానాలలో కనుక ఉంటే వారసత్వంగా వచ్చేటటువంటి ధనం కూడా వీరికి బ్రహ్మాండంగా లభిస్తుంది అని చెప్పాలి. మరి వీరికి అనుకూలమైనటువంటి యోగాలు, ధనయోగాలు ఏమున్నాయంటే చంద్ర శుక్ర యోగం. ఇది చంద్ర శుక్ర గ్రహాలు కలవటం వల్ల వచ్చేటటువంటి యోగం. ఈ యోగం కారణం చేత స్థిరాస్తులు పెరుగుతాయి, అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, కళల ద్వారా కూడా వీరు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అలానే గజకేసరి యోగం, అంటే గురుచంద్ర గ్రహాలు కనుక కర్కాటక రాశి వారికి కనుక కలిస్తే ఆ కారణం చేత మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. అలానే ఇక్కడ ఈ 12వ స్థానంలో కనుక, అంటే కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో కనుక ఏదైనా గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు జన్మించిన స్థానం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే ప్రాంతాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది.
వీరికి ఉండేటటువంటి సమస్యలు ఏమిటంటే ఇంటికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. అంటే ప్రతి చిన్నది కూడా ఇంట్లో ఎక్కువగా రిపేర్లు చేయించడం కానీ, ప్రతిదాన్ని చెప్పాను కదా మొదట్లో ఓవర్ కేర్ తీసుకోవటం, ప్రతిదానికి అధికమైనటువంటి కేర్ తీసుకోవటం వల్ల అధికమైన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. భావోద్వేగం, ఎమోషనల్ బాండేజ్ మీరు ఎక్కువగా ఎట్లా అడిక్ట్ అయిపోతూ ఉంటారు అని చెప్పాలి. అది తగ్గించుకోవాలి. మరి ఇక అంటే కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ధనయోగాల్లో ప్రధానంగా ధనయోగాన్ని కనుక తీసుకుంటే 2వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు, అలానే 11వ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు. ఈ 2 గ్రహాలు కనుక మంచి స్థానాలలో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. అలానే కర్కాటక రాశికి 9వ స్థానాధిపతి భాగ్యస్థానాధిపతి ఎవరు అంటే గురుడు. భాగ్యస్థానాధిపతి కనుక స్వక్షేత్రాలలో ఉన్న ఉచ్చక్షేత్రంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ధనయోగాలు అనేటటువంటివి కలుగుతాయి. తర్వాత మన నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి వారికి వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయం మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభం.